బంగ్లాదేశ్లో రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిరసనలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్కు చెందిన ఓ స్వామీజీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తీసివేయాలనే డిమాండ్ పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీగా మారుతుందా? అలా అయితే అక్కడ భారీగా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? మాజీ ప్రధాని హసీనాను తరిమేయడం వెనుక కూడా ఈ ఇస్లామిక్ కుట్రే ఉందా? బంగ్లాదేశ్ మత విద్వేష దేశంగా తయారవుతుందా? లెట్స్ ఫోకస్. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందూ సమాజంపై దాడులు తీవ్రమవుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. టార్గెట్ చేసి మరి హిందువుల్ని అరెస్టు చేస్తున్నారంటూ భారతదేశం నుండి కూడా నిరసన వ్యక్తమవుతుంది. ఈ మత వివక్ష నేపథ్యంలోనే ఇస్కాన్ టెంపుల్ స్వామీజీని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం ఉంది. నిజానికి బంగ్లాదేశ్ మరో దేశమనే మాటే గాని చాలా మంది పశ్చిమ బెంగాల్ ప్రజలు దాన్ని పక్కనున్న మరో రాష్ట్రమన్నట్లే భావిస్తారు. అక్కడ వాతావరణం మాత్రమే కాదు, ప్రజలు కూడా భారత్లో మాదిరి కలుసుంటారనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయినప్పటి నుండి బంగ్లాలో పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. అందులో భాగంగానే బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు పెరిగాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందూ సంస్థలను కూడా అణగదొక్కే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇస్కాన్ గురువు చిన్మోయ్ ప్రభును దేశద్రోహం కేసు కింద బంగ్లా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అక్టోబర్ 30న చిన్మోయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సూచనల మేరకు చిన్మయ్ దాస్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రతినిధి తెలిపారు. ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనను బంగ్లాదేశ్ డిటెక్టివ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తదుపరి చర్యల నిమిత్తం చిన్మయ్ కృష్ణదాస్ను సంబంధిత పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు సమాచారం ఉంది. అయితే మహమ్మద్ యూనిస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ చిన్మయ్ దాస్ అరెస్టును భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వైజర్ కంచన్ గుప్తా సామాజిక మాధ్యమం ఎక్స్లో ధృవీకరించారు. అయితే చిన్మయ్ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో భారత ప్రధాని మోడీకి కూడా చిన్మయ్ ప్రభును విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్కు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఈ అక్రమ అరెస్టుపై ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని, ఈ ఘటనపై తగిన చర్య తీసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుపుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు చెప్పాలని కోరింది. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడాన్ని బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలతో ప్రపంచంలో బంగ్లాదేశ్ ప్రతిష్ట మసకబారుతుందని కౌన్సిల్ పేర్కొంది. చిన్మయ్ దాస్ పై తీసుకున్న చర్యలపై బంగ్లాదేశ్లోని హిందూ సమాజంలో ఆగ్రహంగా ఉన్నారు. చిట్టగాంగ్లోని చెరగి పహాడ్ కూడలి వద్ద వందలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. చిన్మయ్ కృష్ణదాస్ను విడుదల చేయాలని బంగ్లాలోని హిందూ సమూహాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బంగ్లాలోని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో హసీనాను తరిమేసిన తర్వాత బంగ్లాలోని హిందువులు, హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హిందువులపై దాడులు జరగట్లేదని, వారికి రక్షణ కల్పిస్తున్నట్లు యూనస్ తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆందోళనలు పెరుగుతూ వచ్చాయి. గత అక్టోబర్ నుంచి బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ నిరసనలు కూడా చేపట్టింది. అక్టోబర్ 25న చిట్టగాండ్లోని
లాల్ డిగి ఫిల్ట్లో జరిగిన ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా కృష్ణదాస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. బంగ్లాలోని యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై చిన్మయ్ కృష్ణదాస్ తీవ్రమైన విమర్శలు గుప్పించిన నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ర్యాలీలో హిందూ మైనార్టీల కోసం 8 ప్రధాన డిమాండ్లను చిన్మయ్ బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచారు. మైనార్టీలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, బాధితులకు పరిహారం, పునరావాసం, మైనార్టీ రక్షణ చట్టం అమలు, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు, విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనార్టీలకు ప్రార్థనా స్థలాలు, పూజా గృహాల నిర్మాణం, హిందూ, బౌద్ధ, క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు, పాలి సంస్కృత విద్యా మండలి ఆధునీకరణ, దుర్గా పూజ సందర్భంగా 5 రోజులు సెలవివ్వాలంటూ 8 డిమాండ్లను చిన్మయ్ ప్రతిపాదించారు. ఇలాంటి పరిణామాల మధ్య కొన్ని వార్తా సంస్థలతో పాటు బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు హిందూ మత సంస్థ ఇస్కాన్పై నిషేధం విధించాలని పిలుపునిస్తున్నాయి. ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్కు రాజకీయ శరణార్థిగా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో విధ్వంసకారుల దాడుల్లో ఇస్కాన్ ఆలయం దెబ్బతింది. కాగా ప్రస్తుతం ఇస్కాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భారీగా ప్రచారం మొదలైంది. నవంబర్ 5న జరిగిన హింసాకాండలో ఇస్కాన్ సభ్యుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు రావడంతో ఆన్లైన్ ప్రచారం ఊపందుకుంది. ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా పేర్కొంటూ నిషేధం విధించాలని యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ని కూడా బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. అవామీ లీగ్ ఇస్కాన్ని భారత ఏజెంట్లుగా అభివర్ణిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. యూట్యూబ్ ఛానళ్లు కూడా ఇదే తరహా ప్రచారాన్ని చేస్తున్నాయి. బంగ్లా రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటుందని, షేక్ హసీనాకు మద్దతివ్వాలని, హిందువుల్ని ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ వీడియోలు చేస్తున్నారు. అయితే ఇస్కాన్ ఆలయంతో సహా బంగ్లాదేశ్లోని డజన్ల కొద్దీ హిందూ దేవాలయాలను ఇస్లామిస్టులు తగిలబెట్టిన తర్వాత బంగ్లాదేశ్ పోలీసులు విలేకరుల సమావేశంలో ఇస్కాన్ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఇస్కాన్ సభ్యులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారని, ఇది తీవ్రవాద చర్య అని బంగ్లా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ను జమాతే ఇస్లామీ పూర్తిగా ఆక్రమించిందని అభిప్రాయాలు వస్తున్నాయి. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడుదలైన జమాత్ నాయకులందరూ తమ నియోజకవర్గాల్లో జాతీయవాదం పేరుతో రచ్చ చేస్తున్నారని, హిందువులకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.